క్రీస్తు ఆరోహణ పండగకు సిద్ధపడి వీక్షించబోతున్న ప్రతి ఒక్క సోదరి సోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామూర్తి, స్తోత్రాలు నాయన, జీవాధిపతి, ఈరోజు ఈ శ్రేష్టమైన కార్యక్రమాన్ని ఆద్యంతము మీ మహిమార్థమై జరిగించండి. పాటలు, వాక్యములు, ప్రార్థనలు సమస్తము మీ మహిమార్థమై జరిగించమని కోరుతున్నాం. వీళ్ళందరూ వీక్షిస్తుండగా మీ దీవెన దయచేయండి. ఈ దినపు శుభదినపు దీవెనలు బిడ్డలకు అందించమని కోరుతున్నాం. ప్రభు, బిడ్డలందరూ చక్కగా సిద్ధపడి ప్రభు సెట్స్ ముందు కూర్చోడానికి సహాయం చేయండి. మీ దీవెన అందించమని కోరుతున్నాం. ప్రభు, మీ కటాక్షము కృపలు సమృద్ధిగా అందింపజేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొంది బిడ్డలకు ఆశీస్సులు అందించమని కోరుతూ, ఈ శుభదినపు ఆశీస్సులు అందించమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లించెదము అనే యొక్క పాటను పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 109వ పాట. మన యొక్క పాటల పుస్తకం నుంచి 109వ పాట. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము.
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పరిశుద్ధ దేవ యేసు ప్రభు జయమని పాడేదము అనే ఈ యొక్క ఆరోహణం పాటను ఈ యొక్క సమయంలో పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 92వ పాట. 92వ పాట. పరిశుద్ధ దేవ యేసు ప్రభు జయమని పాడెదము. జయమని పాడెదము. హల్లెలూయా. పరిశుద్ధ దేవ యేసు ప్రభు జయమని పాడెదము. మాపితివి శాపములనియు మాపితివి మాపితివి దాపున చేచి కాపు చూపితివి. హల్లెలూయా. దాపున చేచి కాపు చూపితివి. హల్లెలూయా. పరిశుద్ధ దేవ యేసు ప్రభు జయమని పాడెదము. స్వచ్ఛ జలములను త్రాగించును ఇచ్చును తాని నిజ విశ్రాంతిని నీకముగా. ఇచ్చును తాని నిజ విశ్రాంతిని నీకముగా. పరిశుద్ధ దేవ యేసు ప్రభు జయమని పాడెదము.
కూర్చుండా ఆయన సన్నిధి చేరుటకై ఆరోహణ బలమీచును ప్రభువు హల్లెలూయా ఆరోహణ బలమీచును ప్రభువు హల్లెలూయా పరిశుద్ధ దేవ యేసు ప్రభు జయమని పాడెదము హల్లెలూయా పరిశుద్ధ దేవ యేసు ప్రభు జయమని పాడెదము పరిశుద్ధ దేవ యేసు ప్రభు జయమని పాడెదము హల్లెలూయా పరిశుద్ధ దేవ యేసు ప్రభు జయమని పాడెదము. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక అనే ఈ యొక్క పాటను పాడుకుందాం. ఆరోహణ పాటను మరి ఈ యొక్క సమయంలో మీరందరూ చప్పట్లు కొడుతూ ఈ యొక్క పాటను పాడవలసిందిగా కోరుచున్నాను. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని ఇంట బయట యేసునాథునికి ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక
నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని పైకెగసి కూర్చోవాలని ఇది నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం అనే ఈ యొక్క పాటను పాడుకుందాం. ఆరోహణ పాటను ఈ యొక్క సమయంలో మీరందరూ మాతో పాటు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. యేసు నీవే దయాసాగరం, యేసు నీవే దయాసాగరం, యేసే మా
ఏసే మహదాతా ఏసే మహదాతా ఏసే మహదాతా ముక్తిని చేసునామం శాంతిని చేసునామం ముక్తిని చేసునామం శాంతిని చేసునామం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, మనల్ని పాలించే దేవుడు అనే ఈ యొక్క పాటను పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 118వ పాట. 118వ పాట. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాతైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాతైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నన్నా నేడు ఏకరీతిగానున్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళల నన్ను నడిపించు దేవుడు, అంతము వరకు చేయి విడువడు. ఎల్లవేళల నన్ను నడిపించు దేవుడు,
అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదాం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ఈ యొక్క సమయంలో వాక్య భాగాన్ని చదువుకుందాం. మరి మీరందరూ మీ దగ్గరున్న బైబిల్స్ని ఓపెన్ చేసినట్లయితే నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కీర్తనలు 47వ కీర్తనను చదువుకుందాం. కీర్తనలు 47వ కీర్తనను ఈ యొక్క సమయంలో చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయస్పాదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయెను. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దయతో అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను. ప్రభునందు ప్రియులైన మీకందరకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని సంబంధమైన విషయాలలో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. ఒక విధంగా మనకు ఇది ఒక పరీక్ష. అయితే ఈ పరీక్షలో మనం గెలుపు అనేది మనదే. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు మరి పండుగ రోజు ఏమిటంటే క్రీస్తు ఆరోహణము. మన ప్రభు ఆరోహణమైన రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క జీవిత విధానము మనము కూడా అన్వయించుకునవలసి ఉన్నది. ఎలా అంటే మరి తిమోతికి వ్రాసిన పత్రికలో పౌల్ గారు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ మాటలు రాయడం జరిగింది. ఆరోహణము అంటే చివరి దశ. ఎస్, ఆరోహణం అంటే ఆయన తన పని ముగించుకొని ఆయన తన నివాసమునకు పరలోకానికి వెళ్ళిపోతున్న సందర్భం అది. అయితే ఆయన రాకడ మనం ఒకసారి ప్రారంభం నుండి పరిశీలన చేసినట్లయితే చివరిది ఇది. మొదటి నుంచి చెప్పుకోవాలి మనం. ఈ మొదటి నుండి పౌల్ గారు తిమోతికి జ్ఞాపకం చేశాడు. ఏమనంటే ఒకసారి ఆ వచనాలను చదువుకుందాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజమయుడైను. యేసు క్రీస్తు వారిని గుర్చిన సంక్షిప్తమైన యొక్క చరిత్ర ఇక్కడ పౌల్ గారు తిమోతికి చెప్పడం జరిగింది. నిజంగా పౌల్ గారు తన కుమారుడైన తిమోతికి వ్రాస్తూ ఈ మాటలు వ్రాయడం యేసుక్రీస్తు వారిని గురించి. మనం ఆరోహణాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆరోహణం అయితే
మొదటి నుండి వద్దాం మనం. అది ఏమిటంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. దీన్ని మనం 6 భాగాలుగా చేసుకోవచ్చు. ఇది మొదటి భాగము, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. అవును, అంటే ఆయన భూలోకానికి వచ్చారు, జన్మించారు. అవును, ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తులయ్యారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడయ్యారు. అలాగే హెబ్రీ 10:5లో ఏమంటాడంటే నాకొక శరీరము అమర్చితివి అంటాడు. అవును, ఆయన ప్రత్యక్షుడయ్యాడు అని మనందరికీ తెలుసు. దాన్ని మనం బర్త్డేగా చేసుకుంటాం. యేసు ప్రభు జననం లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ సశరీరుడు అంటే ఏమిటి? సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను అంటే, సశరీరుడు అంటే పాపము లేని శరీరము అని అర్థం అన్నమాట. పాపము లేని వాడు, పాపము లేని శరీరము అంటే పాపము అంటని. అందుకే యేసు ప్రభు వారు ఈ స్త్రీ సంతానంగా చెప్పబడి ఉన్నారు. స్త్రీ సంతానము. అవును, మనం ఆదికాండంలో చూస్తాం, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేసేదను అని చెప్తారు ప్రభు. అలాగే ఈనాడు యేసు ప్రభు వారు జన్మించారు, మనము కూడా ఆత్మ సంబంధముగా జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, న్యూ బోర్న్, క్రొత్తగా జన్మించితే కానీ అతడు పరలోక రాజ్యమును చూడలేడు అని లేఖనం చెప్తున్నది. ఈనాడు ఈ నూతన జన్మ అనేది వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా జరుగుతుంది. యేసు ప్రభు పాపము లేనివాడుగా జన్మించారు, కానీ మనమైతే పాపము గలవారమై ఉన్నాం. ఆల్రెడీ మనకు అంటిన దోషము, ఆదాము యొక్క దోషం మనల్ని అంటుకున్నది. అది సంప్రాప్తమైంది కూడా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారము అది సంప్రాప్తమైంది. అయితే మనము యేసు రక్తములో కడుగుబడితే శుద్ధి అవుతాం. మనకు యేసు రక్తం ఉన్నది. మనము నూతనముగా జన్మించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఒకవేళ నూతన జన్మ అనేది ఒక అనుభవము, అది ఒక అనుభవం అన్నమాట. నూతన జన్మ అనుభవం ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. ఎలా? జక్కయ్యను మనం పరిశీలన చేస్తే నూతన జన్మ అనుభవంలోకి వచ్చేసాడు, జన్మించాడు. జన్మించినప్పుడు పాపము రోతగా అనిపిస్తుంది. మనం చేసే పాపాలన్నీ కూడా మనకు అసహ్యం వేస్తాయి. మనం కోరి కోరి ఏ దోషాలైతే, ఏ తప్పులైతే, ఏ పాపమైతే చేస్తామో అది ఎలా ఉంటుందంటే అసహ్యం వేస్తుందన్నమాట. అది నూతన జన్మ అనుభవము. రెండో విషయంలోకి వెళ్దాం ఒకసారి మనం. రెండోది ఏమిటంటే ఆయన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. అవును, యేసు ప్రభు ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆయన బాప్తిసం పొందిన సమయంలో పరిశుద్ధాత్ముడు యోహాను గారి చేత బాప్తిసమిచ్చు యోహాను గారి చేత బాప్తిసం పొందుచున్న సమయములో అక్కడ దేవదేవుడు ఆత్మరూపిగా పరిశుద్ధాత్ముడు రావడం జరిగింది. తండ్రి తన స్వరాన్ని వినిపించడం జరిగింది, ఈయన నా ప్రియ కుమారుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు. ఆయన ఆత్మ పావురం వలె ఆయన మీదకు దిగడం, ఆయన మీద వ్రాలడం మనం చూస్తాం. రెండవ విషయం, ఆయన గురించిన సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాటను మనం అక్కడ చూస్తామన్నమాట. అవును, అది తండ్రి సాక్ష్యము, అంటే తీర్పు తీర్చేశాడనమాట. అలాగే ఆయన యొక్క సిలువైబడిన సమయంలో పిలాతు ఆయన గురించి ఏం మాట్లాడారు అంటే, పిలాతు గవర్నర్, రోమ గవర్నర్, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 27-24లో. అంటే ఈయన నీతిమంతుడు అని తీర్పు పొందారు. అలాగే
మరి తను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఏమన్నాడో చూద్దామా? ద్రోహి ఏమంటున్నాడు చూడండి. 27వ అధ్యాయం 4వ వచనంలో, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అంటున్నాడు. తన శిష్యుడైన యూదా యేసు ప్రభుని గురించి నిరపరాధి అంటే అపరాధము లేనివాడు. అవును, మంచి సాక్ష్యం అన్నమాట. తర్వాత సిలువ వేయబడిన ఆ యొక్క కొండ మీద, గొల్గతా కొండ మీద శతాధిపతి ఆయన కూడా సాక్ష్యమిస్తున్నాడు. లూకాసు సువార్త 23:47లో, నేను ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అని చెప్పి దేవుని మహింపరిచారు. అంటే యేసు ప్రభు నీతిమంతుడై ఉన్నాడు. ఆ దృశ్యాలని చూచిన తరువాత ఆయన పలికిన మాట, అంటే ఈ విధంగా యేసు ప్రభువుని గూర్చి వారు మాట్లాడారు. అయితే ఈనాడు మనల్ని గూర్చి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? మొట్టమొదటిగా మన గృహస్థులు ఏం మాట్లాడుతున్నారు? ఇది చాలా అవసరం. వారు మనకి ఎలాంటి సాక్ష్యం ఇస్తారు? ఎస్, నీ గృహములో, నీ ఇంట్లో నీ సాక్ష్యం, బయట నీ సాక్ష్యము, నిన్ను గూర్చి ఏమని పలుకుతూ ఉన్నారు, ఇది చాలా అవసరం. నీవు నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నావా? నీతిమంతుడుగా తీర్చబడి నీతిమంతురాలుగా జీవిస్తున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ పొరపాటు, తప్పు సాక్ష్యములు, లేక ఒకవేళ తప్పులోను, పాపంలోను, అపరాధంలోనూ ఉన్నట్లయితే మనం వాటిని దిద్దుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. మంచిగా మనం దిద్దుకొని దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించాలి. అవును, ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తారు తన రక్తం వలన. నీకు తెలుసు కదా, ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చగలడు. యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడగలం. అవును, కాబట్టి మనల్ని గూర్చి ఏం మాట్లాడుతున్నారు, ఇది చాలా అవసరమైనది. అందుచేత మనుష్యులు యేసు ప్రభువుకి ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో, దేవుడు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో, దేవుడు కొంతమంది వ్యక్తుల గురించి సాక్ష్యం ఇచ్చారు. యోబుని గురించి ఒక మంచి సాక్ష్యం ఏమంటే, భూలోకంలో ఉన్నవారిలో యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు అని చెప్పి ఆయన గురించి చెప్పడం జరిగింది. మనం చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చదువుకుందాం. లేఖనము ఏం చెప్తుందో ఆయన గురించిన మాట పరిశీలన చేద్దాం. ఊజు దేశమునందు అని ప్రారంభించడం జరుగుతుంది. ఎస్, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. ఈ ఊజు దేశము అనే దగ్గర మీ ఊరు పేరు చదువుకోండి. గుంటూరులో ఫలానా పేటలో నేను అంటే నీ పేరు అక్కడ చెప్పుకోవచ్చు. ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చూడండి, దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషుల సాక్ష్యమే కాదు, మనకు దేవుని సాక్ష్యం కూడా కావాలి. మనుషులు కొన్నే చూడగలరు, కానీ దేవుడు మొత్తం చూడగలడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మనకు సాక్షిగా ఉండవలసి ఉన్నది, ఉంటాడు కూడా. అయితే ఆ సాక్ష్యం మంచిదా చెడ్డదా? ఒకవేళ మనం తప్పుల్లో, దోషములో, అపరాధాలు ఉన్నట్లయితే ఈ రోజున మనం వాటిని ఒప్పేసుకొని విడిచిపెట్టి శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నము జరగవలసి ఉన్నది. సో ప్రియులరా, ఆయన నీతిపరుడని తీర్చబడ్డాడు. ఈనాడు మనము కూడా ఆ విధంగా శ్రేష్టమైన యొక్క మరి మంచి తీర్పు లేక మంచి సాక్ష్యమును మనం పొందవలసి ఉన్నది. అందుకోసం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనకు చెడ్డది ఉన్నదేమో, దాన్ని సరిచేసుకోవడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. చక్కగా యేసు రక్తములో నీ పాపమును, నీ హృదయాన్ని కడుక్కొని సమస్త బలహీనత తొలగించుకొని దేవునికి ప్రియంగా జీవించడానికి ప్రయత్నించండి. అలాగే 3వ విషయాన్ని చదువుకుందాం. దేవదూతలకు కనబడెను. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొట్టమొదటి, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను,
దేవదూతలకు కనబడెను. దేవదూతలకు కనబడడం అంటే ఏమిటి? అంటే దేవదూతలు ఆయన జన్మించినప్పుడు ఆయన ప్రతి సందర్భంలోనూ ఉన్నారు. వాళ్ళు ఆయన జన్మించిన సమయంలో దూతలు ఉన్నారు, శోధన సమయంలో దూతలు ఉన్నారు, పునరుద్ధాన సమయంలో దూతలు ఉన్నారు, ఆరోహణ సమయంలో కూడా ఉన్నారు దూతలు. గలిలయ మనుషులారా, ఎందుకు మీరు అలా చూస్తారు? ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణయ్యారో అలాగే మళ్ళా తిరిగి వస్తారని చెప్పారు. ఇలా దూతలు కనబడ్డాడు అంటే ఏంటంటే తన పరిచర్య అంతా బాహ్యముగా ఉన్నది, ఓపెన్ బుక్. తన పరిచర్య అంతా కూడాను ఓపెన్ చేయబడింది. ఈనాడు దూతలు మనకు సహాయం చేసేవాళ్ళుగా ఉంటారు. అట్ ది సేమ్ టైం దూతలు మన యొక్క సమస్త విషయాల్ని చూడగలరు. నీకు నిర్ణయించబడిన దూతలు, నీకు ఇవ్వబడిన దూతలు, వాళ్ళు నీ సమస్తాన్ని చూస్తారు, చూసి అవన్నీ వ్రాసుకుంటారు. దేవదూతలకు నువ్వు కనపడతావు, వాళ్ళు రిపోర్ట్ చేస్తారు దేవునికి, ప్రభువా ఇదిగో వీడు ఇలా ఉన్నాడు, ఈమె ఎలా ఉంది అని. అందుచేత భూలోక జీవితము, రక్షణ పొందిన మనము భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించాలి. వాళ్ళు మనకు మంచి సాక్ష్యం ఇవ్వాలి, మంచి రిపోర్టు దేవునికి చెప్పాలి. దేవదూతలు ఆ పని చేస్తారు. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ దేవదూతల సాక్ష్యాన్ని మనం పొందాలి. మంచి సాక్ష్యం, ఇతడు మంచివాడు, మారు మనసు పొందాడు, చాలా చక్కగా జీవించాడు అని మనము ఆ సర్టిఫికేషన్ పొందుకోవాలి మనం. అవును, ఈనాడు చాలామంది వారి వారి జీవితాలలో దేవునికి ఇష్టము లేని లేక శరీర సంబంధమైన కార్యకలాపాలు, జుగుప్సు కలిగించేవి, బాధాకరమైనవి, దూషణలు, ద్వేషములు, కలహములు, మత్సరములు, చాలా లోక సంబంధమైనవి, చేయకూడనివి, అవన్నీ చేస్తూ మేము కూడా దేవుని బిడ్డలమే అంటూ ఉంటే దేవుడు ఒప్పుకోడు. దూతలు చూస్తూ ఉంటారు. ఓహో, మా ఇంట్లో రాసుకుంటూ ఉంటారు వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని. అవన్నీ రిపోర్ట్ చేస్తారు దేవునికి. సో ప్రియులారా, దూతలు మంచి సాక్ష్యం ఇచ్చారు దేవుని విషయంలో, క్లీన్ అన్నమాట. అంతేకాదు ఆది సంభూతునికి నమస్కరించే రోజు రాబోతుంది. అవును, దేవుడు ఆయన హెచ్చించారు, యేసు ప్రభువుని, దేవదేవుడు. సో 4వ విషయాన్ని చూద్దాం మనం. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. అవును, యేసు ప్రభు వారు ప్రపంచమంతా ప్రకటించబడి ఉన్నారు, ప్రకటించబడుతూ ఉన్నారు. ఇప్పుడు మరీను చాలా చక్కగా ప్రకటించబడుతున్నారు. ఏమని? రక్షకుడు, నీ ఆత్మకు రక్షకుడు యేసు ప్రభు. నీ ఆత్మ నాశనమునకు వెళ్లకుండా ఉండాలి అంటే యేసు ప్రభు నీకు కావాలి. అవును, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు కావాలి. ఆహారము, వస్త్రము, మంచినీళ్ళు ఎలాగో అవసరమో అలాగే యేసు ప్రభు కూడా అవసరమై ఉన్నాడు. అవును, ఆయన రక్షకుడు. అలాగే రక్షకుడని జనములలో ప్రకటించబడి ఉన్నది. మరి మన సంగతి ఏమిటి? రక్షణ పొందిన నీవు రక్షణ పొందావని అందరికీ తెలుసా? నీవు రక్షణలో కొనసాగుతున్నావని అందరూ గ్రహిస్తున్నారా? నీ రక్షణ వెల్లడి అయిందా? దేవునికి నమ్మకంగా జీవించగలుగుతున్నావా? భయముతో, భక్తితో నీవు నీ రక్షణను కొనసాగించగలుగుతున్నావా? నీ కుటుంబ సభ్యులకి, సంఘమునకు, ఫ్రెండ్స్ అందరికీ నీవు రక్షణ పొందిన సంగతి తెలుసా? అవును, దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం ఆ రక్షణ పొందడం అనేది. అది నీకు చాలా శ్రేష్టమైన సంగతి. రేపటి దినాన అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మనం పడకుండా, చాలామంది అగ్నిగుండం గురించి ఆలోచన ఏమిటంటే, ఏముందండి అగ్నిలో వేస్తారు, కాలిపోతాము, బూడిదైపోతాము,
ఏముండదు, స్మాష్ అండ్ యాష్ మిగులుతుంది అని ఉంటారు. ఏం కాదు, అలా కాదు అసలు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు చావవు, అది ఆరదు. ఎప్పుడు కాలుతూనే ఉంటావు కానీ కరిగిపోవు. నువ్వు బూడిద అవ్వవు, బూడిదే అయ్యే పరిస్థితి ఉండదు అక్కడ. ఎప్పుడు దాన్ని అనుభవిస్తూ ఉంటావు. పరలోకంలో ఎంత సంతోషము, ఆనందము, మహిమ అదంతా ఉంటుందో అలాగే నరకంలో ఆపోజిట్ అన్నమాట, క్వైట్ ఆపోజిట్. వేదన, ఎప్పుడు గొడవ, అంటే ఎప్పుడు అరుస్తూ ఉంటారు వాళ్ళు ఆ వేదనకు తట్టుకోలేక. అది సంగతి. సో మనము రక్షణ పొందిన తరువాత మనము శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి. రక్షకునికి అనుకూలంగా, రక్షకునికి ఇష్టముగా జీవించడం మనము జరిగించాలి. తర్వాత 5వ విషయంలోకి వెళ్దాం. లోకమందు నమ్మబడెను. అవును, లోకమందు ఆయన ఒక నమ్మకమైన వానిగా ఉన్నాడు. మనము నమ్మదగిన వారి అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. సో యేసు ప్రభువుని విశ్వసించిన తరువాత, విశ్వసించక ముందు నువ్వు ఎలాంటి వాడువో నీకు తెలుసు, ఎలాంటి దానివో నీకు తెలుసు. నమ్మిన తరువాత నిన్ను నమ్మొచ్చా? నమ్మకమైన దానివిగా ఉన్నావా? ప్రతి విషయంలో నీ యజమానులకి, మీ గృహములో ఒక నమ్మకమైన వ్యక్తిగా నీవు జీవించగలుగుతున్నావా? ఈనాడు మనం నమ్మకమైన వారుగా లేకపోతే మనం పొందిన రక్షణ, ఆ రక్షణకు అర్థం ఏమిటి అసలు? నేను నమ్మొచ్చా? ఏ విషయంలోనైనా సరే. డబ్బు విషయంలో నమ్మొచ్చా? నమ్మకంగా ఉన్నావా? యేసు ప్రభువుని గూర్చి ఆయన నమ్మకమైన వాడు. మోషేని గూర్చి వ్రాయబడిన సంగతి మిక్కిలి ఏమండి, ఆయన నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడింది. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒకవేళ మనం అట్టి పరిస్థితులు లేకపోతే మనసు మార్చుకుందాం, బ్రతుకు మార్చుకుందాం, జీవితాలు మార్చుకుందాం. యేసుక్రీస్తును పోలిన జీవితాన్ని మనం కావాలి సుమా. లోకము ఆయన నమ్మినది, నమ్మకమైన వాడు. అవును, మనం కూడా అలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. 6వ విషయంలోకి వెళ్దాం మనం ఒకసారి. 6వ విషయం ఏం చెప్తుందంటే, ఆరోహణుడై తేజమయుడయ్యను. అంటే యేసు ప్రభువు వచ్చిన పని ముగించారు. ఆయన ఎందుకోసమైతే వచ్చారో, ఏమైతే జరిగించాలో అది జరిగించారు, ముగించారు ఆ కార్యక్రమాన్ని. ఇక్కడ మనకు చివరిగా మనకు తేలిన ఫలితార్థం ఏమిటంటే, మనము కూడా భూలోకానికి వచ్చాము, పుట్టాము, జన్మించాము తల్లి గర్భంలో. అలాగే ఆత్మ సంబంధముగా జన్మించవలసి ఉన్నది. నూతన జన్మ మనకు కావాలి. పాత రోత బ్రతుకులు వదలి దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవించడమే, దేవుని యొక్క క్రమశిక్షణలో జీవించడమే నూతన జన్మ అనుభవము. ఆ నూతన జన్మ శ్రేష్టమైందిగా, పాతది కాదు, నూతనమైంది కదా. పాతది పాప సంబంధమైంది, రోత సంబంధమైనది, ఇది నూతనమైనది అన్నమాట. ఈ విధంగా మనము ఆ యొక్క జన్మించిన తరువాత మనము శ్రేష్టమైన రీతిగా జీవించడానికి ప్రారంభిస్తాం. 2వ విషయం ఏంటి? ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందాలి. అంటే ఏమిటి? ఆత్మ సంబంధముగా, ఆత్మ విషయమై ఇతడు నీతిమంతుడు. ఆత్మ విషయంలో మనల్ని నీతిమంతులుగా చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అవును, పరిశుద్ధాత్ముడు మనల్ని నీతిమంతులుగా చేస్తారు. యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ మార్గంలో మనల్ని నడిపిస్తారు దేవుడు. ఎస్, అలాగే దేవదూతలకు కనబడాలి. ఈరోజు దాగి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ దాగి ఉందామన్నా కుదరదు.
నువ్వు రక్షణ పొందావు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, నీవు కొండ మీద ఉండిన పట్టణము అన్నాడు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు కదా. దీపం వెలిగించి కొంచెం క్రింద మంచు కింద పెట్టరు కదా, దీపస్తంభం మీదనే ఉంటుంది కదా. అలాగే మనము అందరికీ కనబడాలి, ఎందుకంటే మనం వెలుగై ఉన్నాం. తప్పనిసరిగా దేవదూతలకు మనము కనబడతాం, కాబట్టి జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. అలాగే రక్షకుడని జనముల్లో ప్రకటించబడ్డారు. మనం రక్షణ పొందామని అందరికీ తెలియాలి. రక్షణలో మనం ఉండాలి, రక్షకుడిని అంగీకరించాలి, రక్షణలో భయముతో భక్తితో కొనసాగాలి. ఈ విధంగా మనము ముందుకు సాగవలసిన వారమైనా. అంతేకాదు, లోకమందు నమ్మబడిను, లోకంలో మనం నమ్మకమైన వారుగా ఉండాలి. ఆ తర్వాత ఆరోహణం అంటే చివరి స్టేజ్ అన్నమాట. ఇక మనకు కూడా అయిపోయింది, దేవుడు పిలుస్తున్నాడు, ఇక ఆరోహణం అన్నమాట. ఇవన్నీ వరుసగా జరిగినప్పుడే ఆరోహణం జరుగుతుంది. ఈ ఆరోహణం అనేది అందరికీ జరుగుతుంది, కానీ కొంతమంది తీర్పులోకి వెళ్తారు. తీర్పు పునరుద్ధానంలోకి వెళ్తారు చాలామంది. పరిశుద్ధులు, జాగ్రత్తగా జీవించిన వాళ్ళు, విశ్వాసులు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు ఆరోహణమై తేజోమయుడు అవుతారు. నిజంగా పరలోకములో ప్రవేశించడం అన్నమాట ఆరోహణం అంటే. పునరుద్ధానము జరిగిన వెంటనే ఆరోహణం జరుగుతుంది. పునరుద్ధానము ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే ఆరోహణం కూడా జరుగుతుంది. మనకు పునరుద్ధానము అయిన తర్వాత మహిమ శరీరము ఇవ్వబడుతుంది. రక్త మాంసములు అక్కడ అవి కుదరవు. అంటే రక్త మాంసములు దేవుని రాజ్యం సౌందర్యించుకున్న నేరవు. కేవలం మహిమ శరీరం మాత్రమే అక్కడికి వెళ్ళటానికి కుదురుతుంది. ఆ మహిమ శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేస్తాడు. సో ఆరోహణమైపోతాం, ఆరోహణమై దేవునితో ఉంటాం, దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. మీ వరుసలో ఉంటారు, మీ వరుసలలో మీ భక్తి జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అందుకే మనము మీ జీవిత దినాలన్నీ కూడా శ్రేష్టమైన వారుగా, మంచి బుద్ధి గలవారుగా, ఆరోగ్యకరమైన బుద్ధి గలవారుగా, సత్యము, యథార్థత, పరిశుద్ధ, నీతి కలవారుగా మనం జీవించాలి. ఈ విధంగా యేసు ప్రభు మనకు మాదిరి అన్నిటిలోనూ. అవును, ఆ మాదిరిని కనపరుస్తూ ఉండండి. లేఖనాన్ని చదవండి, ప్రార్థించండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి మనం ప్రేమిస్తూ, సహోదరి సహోదరులను మనం ప్రేమిస్తూ దైవరాజ్యమునకు వెళ్ళవలసి ఉన్నది. ఈ ఆరోహణం అనేది అదొక అనుభవం. మనకు జన్మించడం ఒక అనుభవం, అలాగే బ్యాప్టిజం పొందడం, ప్రభువును వెంబడించడం, ఇవన్నీ అనుభవాలు. సరిగా జీవించడం, ఈ లోకంలో వేదన, కష్టము, బాధలను ఎదుర్కోవడం, ఆ వేదనలో, కష్టంలో యేసు ప్రభువుని సహాయం అడగడం, ప్రార్థించడం, ఆ తర్వాత దేవుడు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆ తరువాత ఆరోహణం జరుగుతుంది. చివరి ఘట్టం అన్నమాట ఇది. యేసు ప్రభు జీవితంలో చివరి ఘట్టం ఆరోహణం అయిపోయి, అంటే పరమునకు వెళ్ళిపోయాడు ఆయన. ఏలియా కూడా వెళ్ళడం జరిగింది. అగ్నిరథాలు, సుడిగాలిలో ఆయన వెళ్ళిపోయాడు ఆయన. అయితే మనకు దేవుడు ఆయన ఏ విధంగా చేస్తాడన్నది ఆయన చిత్తమై ఉన్నది. ఆరోహణం అనేది మన జీవితాల్లో ఒక సంభవము, అది మనం అనుభవిస్తాం. సో ఆరోహణం అవడానికి మిగతావన్నీ కూడా 5 విషయాలు చక్కగా మనం జరిగించినప్పుడు మంచి ఆరోహణం జరుగుతుంది. నువ్వు దేవునితో ఉంటావు, దేవునితో సంతోషిస్తావు. దేవుడు నిమ్ను, మీ కుటుంబాలను దీవించి ఆయన యొక్క దీవెనలు మీకు అందించి శ్రేష్టమైన జీవితాన్ని భూలోకంలో జీవించడానికి సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామూర్తి, స్తోత్రాలు. ఈరోజు ప్రభు ఆరోహణ దినం. మీరు ప్రభు నాయన ఏ విధంగా భూలోకంలో జీవించారో, ఏ విధంగా సేవను జరిగించారో, ఏ విధంగా సిలువ వేయబడి ఉన్నారో,
ఏ విధంగా మరణించి ఉన్నారు, పునరుద్ధానమయ్యారు, అలాగే ఆరోహణం కూడా అయ్యారు ప్రభు. నిజంగా ప్రభు ఈ గొప్ప అనుభవంలోకి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళడానికి మీరు ఇష్టపడుతున్నందుకే స్తోత్రాలు. భూలోక జీవితం అంతా ఈ యొక్క విధముగా మీ వలె జీవించడానికి మా బిడ్డలందరికీ నేర్పించమని, నడిపించమని కోరుతున్నాం. మీకు ఆజ్ఞానుసారంగా జీవించట్లో బిడ్డలను సిద్ధపరచమని కోరుతూ, మీ కృపాక్షేమాలు అందించమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మీకు సదాకాలం తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.